హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి విలేజెస్లో సర్వపిండి ఎలా పెడతారో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడైతే ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు చూసేద్దాం. బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, నువ్వులు, సాల్ట్, నూనె, కొత్తిమీర, పసుపు, కరివేపాకు, ఆనియన్స్, కారం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనకు సరిపడా బియ్యం పిండి వేసుకోవాలి. ఆ తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత వేయించిన నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే మన పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా కడిగిన కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. నేను మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కలిపి పక్కన పెట్టుకున్న ఈ పిండి తీసుకొని గిన్నె వెడల్పుత చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మన సర్వపిండిని కాల్చుకోవాలి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుంటే మన ఈ సర్వపిండి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.